హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ కుకింగ్. ఇవాల్టి రెసిపీ వచ్చి బియ్యం రవ్వ ఉప్మా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గ్లాస్ బియ్యం రవ్వ, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, 2 స్పూన్ల పెసరపప్పు, వాటర్, నెయ్యి. ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి వేగాక కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక 2 స్పూన్ల పెసరపప్పు, నానబెట్టి ఉంచిన పెసరపప్పు, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఆ పెసరపప్పు వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు కూడా కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ మరి గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అవ్వక్కర్లేదు, లైట్గా మెత్తపడితే చాలు. ఇప్పుడు 1 కప్పు బియ్యం రవ్వకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. వాటర్ మరిగే టైంలో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక వాటర్ బాగా మరిగించి, ఇప్పుడు ముందుగా 1 గ్లాస్ బియ్యం రవ్వని ముందుగానే మనం వేపి పెట్టుకోవాలి. మరీ గోల్డెన్ బ్రౌన్ అక్కర్లేదు, కొంచెం 5 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ బియ్యం రవ్వని ఈ మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి. లంప్స్ ఫామ్ అవ్వకుండా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు బియ్యం రవ్వ ఒక్కసారి కలిపేశాక మూత పెట్టుకుని 2 మినిట్స్ ఉంచుకుంటే మనకి బియ్యం రవ్వ ఉప్మా అనేది మెత్తపడుతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే రవ్వ అనేది మనకి మెత్తగా అవుతుంది. ఈ రవ్వని మెత్తగా ఒత్తుకుంటూ ఉంటే మనకి బాగా కన్సిస్టెన్సీగా ఉంటుంది. మనం ఇలా ఒత్తుకోవటం వల్ల పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కలుపుకుంటే, కొత్తిమీర కూడా వేసుకుంటే వేడి వేడి బియ్యం రవ్వ ఉప్మా రెడీ. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్.